ఇంట్లోనే మనము బయట బేకరీలో దొరికే బిస్కెట్స్ చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. సో ఫస్ట్ ఏంటంటే మనము షుగర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ ఏంటంటే ఎంత క్వాంటిటీ అయితే మనం పిండి తీసుకుంటున్నామో దానికి హాఫ్ క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే షుగర్ని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మిక్సీ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ వేసుకుని దీనిలోనే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఏంటంటే మనం ఫస్ట్ కొద్దిగా వేసుకుని ఆ తర్వాత ఏంటంటే మనకి కావాల్సినంత తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెయ్యి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూసారా, ఇక్కడ ఈ విధంగా అయితే బీట్ చేసుకుని కంప్లీట్గా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలో గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్, అదేవిధంగా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏంటంటే పిండిలో ఏదైనా ఉండలు ఉన్నా కూడా లేదంటే ఏదైనా మనకి డస్ట్ లాంటిది ఉన్నా కూడా సపరేట్ అయిపోయి బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఆ తర్వాత ఈ జల్లించుకున్న పౌడర్ని ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఒకవేళ పిండి మరీ పొడి పొడిగా గట్టిగా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇంకాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఏంటంటే మీరు మరీ చపాతీ పిండిలా కూడా కలుపుకోకూడదు అంత గట్టిగా. సో సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. చూసారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి లేదంటే మందపాటి గిన్నె ఏదన్నా ఉన్నా అది పెట్టుకొని దానిలో సాల్ట్ వేసుకొని కింద హీట్ కోసం అండి ఈ సాల్ట్ అనేది వేసుకుని స్టాండ్ ఉంటుంది కదా జనరల్గా ఇంట్లో, ఈ స్టాండ్ అయితే సాల్ట్ పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ట్రే తీసుకొని లేదంటే నార్మల్గా మీకు ప్లేట్ ఏదైనా అవైలబుల్ ఉంటుంది కదా జనరల్గా ఇంట్లో, ఆ ప్లేట్లో అయినా నెయ్యి అప్లై చేసుకుని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ఉంది కదా ఆ పిండిని ఏంటంటే ఈ విధంగా మనము వెడల్పుగా చపాతీలాగా చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇలా చేసుకునేటప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకండి, నార్మల్గా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పగిలిపోతుంది. ఇక్కడ మనం నెయ్యితో కదా వేసుకుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా వెడల్పుగా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏంటంటే రౌండ్ గిన్నె ఏదైనా ఉన్నా దాంతో అయినా ఈ విధంగా షేప్స్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ అని ఏం లేదండి షేప్స్ గురించి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకుని వీటన్నిటినీ కూడా మనము నెయ్యి అప్లై చేసుకున్నటువంటి ట్రే ఉంది కదా ఈ ట్రేలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదానికొకటి ఆనకుండా అంటే కొద్దిగా గ్యాప్ తోటి వీటన్నిటినీ కూడా ఈ నెయ్యి అప్లై చేసినటువంటి గిన్నెలో వేసుకుని మనము కళాయిలో ఇదేంటంటే మనకి ఇక్కడ స్టవ్ పైన ఒక 5 మినిట్స్ వరకు ముందే హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ బిస్కెట్స్ని ఈ ట్రే పైన పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు లో సిమ్లో మాత్రమే హీట్ చేసుకోవాలండి. సో మీరు మంట అయితే అడ్జస్ట్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా మీరు ఫ్లేమ్ అటు ఇటు అయినా కూడా ఇవి మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసారే నేను ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ ప్రాపర్గా కుక్ అయ్యాయా లేదా అనేది. సో ఇంకా మనకేంటంటే నార్మల్గా స్మెల్ వస్తుందండి. మనకి బాగా కుక్ అయిన తర్వాత ఏంటంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట, నెయ్యి యాడ్ చేసాం కదా. సో మీరు కావాలంటే ఏంటంటే మనం జల్లించుకునేటప్పుడు అక్కడ ఆ టైంలోనే మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మరింత ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో చూసారా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు ఓన్లీ లో సిమ్లో మాత్రమే హీట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ట్రేని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కదిలించాలి, లేదంటే పగిలిపోతాయి. సో ఇవేంటంటే మనము స్టవ్ నుంచి దింపిన తర్వాత చల్లబడేంత వరకు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటువంటి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవేంటంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం బయట అయితే అస్సలు కొనుక్కోము.
సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏంటంటే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.